మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. పరబ్రహ్మ పరమాత్మ నమః. జగత్తుత్తే సితే పలయా బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వగౌతిగామి దర్శా దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ కొండ దేవతాయ నమః. కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు, జగతమ్మ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. ప్రజలందరికీ నమస్కారము. 3వ తారీఖు 3వ నెల 2026 పౌర్ణమి రోజున, ఆ రోజు చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు మంగళవారము. మరి ఆ చంద్రగ్రహణం ముందున చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్న పిల్లలు కానీ మరి బయటికి వస్తే ఎలా ఉంటుంది, మరి దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు వాళ్ళు వంట వండేటప్పుడు ఎక్కువ శాతము కూరగాయలని ఎక్కువగా కట్ చేయకూడదు. దానివల్ల ఆ చంద్రగ్రహణం వలన పుట్టబోయే బిడ్డలందరూ కూడా కొన్ని విధానాల ప్రకారంగా కొన్ని చెవు కానీ ముక్కు కానీ ఏదో ఒక వంక రూపంలో వస్తుంటుంది. కాబట్టి ఆ రోజున ఏది 3వ తారీఖు 3వ నెల 2026 ఆ రోజు పౌర్ణమి చంద్రగ్రహణం ముందున గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట బలము, జీవిత బలము, యోగము ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు రావలసిన మనకి ఉగాది అనగా నూతన సంవత్సరం. ఈ ఉగాది 19వ తారీఖు 3వ నెల 2026న గురువారం రోజున మనకి వస్తుంది. ఆ గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ శ్రీ పరాభవనామ సంవత్సరమున ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు. అందరూ ఆరోగ్యంతో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు. మరి మీ యోగాన్ని బట్టి, నక్షత్రాన్ని బట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ రాశి అందునా, ఏ రాశి నుంచి ఏ రాశి వరకు వాళ్ళ స్థితిగతులు మారుతున్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం అనేది ఎంతవరకు వచ్చింది, వాళ్ళ గడియలు ఎంతవరకు నడుస్తున్నాయి, వాళ్ళకి విద్యారంగంలో ఎంతవరకు వచ్చింది, మరి కుటుంబంలో కూడా కళ్యాణం కాకోకుండా చేతికాడుకొచ్చింది దూరం కావటం, మరి ఎన్నో రోజుల నుంచి పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా లేటుగా పెళ్ళిళ్ళు కావటం, మరి వాళ్ళకి విద్యా రంగంలో కూడా చదువులో కూడా చాలామందికి చదువులో కూడా కొంచెం బ్రేక్ కావటం, రాజకీయ విశేషాల్లో కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రావటం, ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఆరోగ్య సమస్యలతో కొంచెం సతమతం కావటం, ఇలాంటి సమస్యలతో చాలామంది సతమతమయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఈ 12 రాసులకి గురించి నేను చెప్పబోతున్నాను. ఏ రాశికి ఎలా ఎలా ఉంటుందో అనేది మీరు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మరి అది ఏ రాశికి ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళకి కలిసి వస్తుందో అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. మార్చి నెల 2026 మీనరాశి ఫలితాలు. మరి మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి చిన్న వయసు నుంచి ఎంతో వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపు మీద వేసుకొని కుటుంబంలో అందరికీ సాకారం చేసుకుంటూ ఎన్నెన్నో బాధలు ఉన్నా కూడా ఆ బాధలన్నీ ఆ బాధల్లో నుంచి కొంచెం బయటపడి ప్రజలందరికీ హెల్పింగ్ చేసుకుంటూ విద్యారంగాన్ని మంచిగా విద్యను కంప్లీట్ చేసుకుంటూ మరి చదువు గురించి ఎంతో కష్టపడతారు. ఉద్యోగం విషయానికి రాగానే సతమతం అయిపోతారు. అనుకోకుండా ఒక ఉద్యోగం చేయాల్సింది ఇంకో ఉద్యోగం చేస్తారు. అది చేసి వీళ్ళు చాలా బాధపడుతుంటారు. మరి ఎందుకు స్వామి, నేను అనుకున్న ఉద్యోగం ఒకటి, ఇది చేస్తున్నాను, మరి నేను చదివిన చదువుకి నాకు ఏమి ఫలితం లేకుండా అయిపోతుంది, చదివిన చదువు పెద్ద చదువు, చేసే ఉద్యోగం చిన్నది, ఎందుకు ఇలా జరుగుతుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అది మీ మీద ఉండాల్సిన కర్మబలము, రావు బలము, పూజ బలం, ఈ 3 ఫలాల వల్ల మీకు అన్నీ సక్సెస్ కాకుండా అయిపోతుంటుంది. ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా మీకు దగ్గరకు వచ్చింది దూరం కావటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం,
మానసికమైన కొన్ని ఒత్తిడి, ఏ పని చేసినా కూడా కొన్ని సికాకులు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ లక్ష్మీమూర్ అనేది మీ చేతిలో నిలబడుకోకుండా మీకు కొంత ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి మీరు ప్రేమించిన స్త్రీలు కానీ పురుషులు కానీ మీకు అభివృద్ధిగా వచ్చే మార్గము అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపార రంగంలో కొన్ని మార్పులు, వ్యవసాయంలో కూడా కొంత అభివృద్ధి వచ్చే సిచ్యువేషన్లో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయొద్దు, బంధుమిత్రుల్ని ఎక్కువగా నమ్మకూడదు. మరి మీ మీద ఉండాల్సిన శని ప్రభావము మిమ్మల్ని 9% మిమ్మల్ని చాలా డిస్టర్బెంట్ చేస్తుంటుంది. 9% అనగా 9 ఏ పని చేసినా కూడా దాంట్లో 90% వరకు మీకు బ్రేక్ కావటం, ఒక్క 10% మీకు సక్సెస్ కావటం, ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని జరుగుతుంటాయి. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీ బంధుమిత్రులు మిమ్మల్ని మోసాలు చేయటం, ఎవరిని నమ్ముతావో వాళ్ళు మీకు లేనిపోయిన సికాకులు కొన్ని పెట్టడం, స్నేహితుల నుంచి కొన్ని చెడు అలవాట్లు, చెడు నిర్ణయాలు, కొన్ని చెడు వ్యసనాలు గురించి బానిసైపోయి దానివల్ల మీరు సతమతం అయిపోయి ఏమి చేయాలా ఏమి చేయకూడదా అనేది మీకే అంతుపట్టని ఆలోచనలోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీ మీద శని దోషాలు ఎక్కువగా ఉంది. కాబట్టి నవగ్రహ దోష నివారణ ఎక్కువగా కనబడుతుంది. నవగ్రహ అనగా 9 నవగ్రహాలు. మీకు దగ్గరలో ఉండాల్సిన నవగ్రహ గుడికి వెళ్ళి మీరు చదవాల్సిన గురు మంత్రం ఏది? శనేశ్వర మంత్రం. ఆ శనేశ్వర మంత్రాన్ని 9 సార్లు మీరు 9 విధానాలుగా మీరు చదివినట్టుగైతే ఓం శనేశ్వరాయ నమః, ఓం గురువాయ నమః, ఓం కేతువాయ నమః అనేది కొన్ని గురు మంత్రాలు కొన్ని ఉంటాయి. మరి ఈ శనేశ్వర మంత్రం అనేది ఆ మంత్రాన్ని మీరు జపించేసినట్టుగైతే తప్పకుండా మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమవుతుంది. లక్ష్మి మీ చేతిలో నిలబడుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా, ఎక్కడికి పోయినా, ఏది చేయాలనుకున్నా అద్భుతమైన విజయాలను మీరు పొందబోతున్నారు. ఆ లక్ష్మమ్మోర్ అనేది మీ చేతిలో ఇప్పుడు నిలబడిన దాని వలన మైండ్, మనస్సు, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండదు. 10 నిమిషాలు ఒక రకంగా ఉంటారు, 10 నిమిషాలు ఇంకో రకంగా మారిపోతుంటారు. మరి మీకన్నా చిన్న వాళ్ళే మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు పెద్ద స్థాయిగా ఎదిగిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా ముందుకు రాకోకుండా ఆ లక్ష్మమ్మోరు మీకు నిలబడుకోకుండా అయిపోతుంది. చేతికి ఆడకు వచ్చింది చేయి జారిపోవటం, మరి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం మీకు బ్రేకు కావటం, మరి ఏది చేయాలనుకున్నా కూడా దానివల్ల మీకు కొన్ని సికాకులు కొన్ని ఎదురు కావటం. కానీ ప్రజలలో నరదిష్టి ప్రభావం మీకు 9% ఉందని చెప్పాను. ఆ ప్రజాదిష్టి లేకోకుండా శనేశ్వరుడికి శాంతం చేసినట్టుగైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది శాంతమవుతుంది. మరి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్ని గుళ్ళకి వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని ఏది చేసినా మీకు అది ఫలించుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, నమ్మిన వాళ్ళు మీకు మోసం చేయటం, నమ్మక ద్రోహం ఇలాంటి కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి మరి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా మీకు అందుబాటులో లేకోకుండా, మనస్సు శాంతి లేకోకుండా, ఏ కార్యక్రమం చేసినా కూడా కొన్ని ఇబ్బందికరమైన సమస్యలు మీకు ఎదురవుతున్నాయి. కాబట్టి మరి మీరు అప్పు అక్కడో ఇక్కడో తెచ్చుకొని కొన్ని పనులు కొన్ని పూర్తి చేసుకుంటూ పోతుంటారు. మీరు ఏరే దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నారనుకోండి, ఆ అప్పు తొందరగా తీరదు. ఒక అప్పు వల్ల ఇంకో అప్పు వల్ల ఇంకో అప్పు నీకు జరుగుతుంటుంది. దీనివల్ల మీ దగ్గర ఉండాల్సిన కొంత బంధుమిత్రుల్ని, కొంచెం ముఖ్యమైన స్నేహితుల్ని అందరినీ మీరు దూరం చేసుకుంటారు. ఎందువల్లంటే ఒక స్నేహితుడైనా కానీ, ఒక బంధువైనా కానీ ఒకసారి 2 సార్లు అడిగితే ఇస్తారు. కానీ మాటకొకసారి అడిగితే వాళ్ళది ఇల్లే కదా, వాళ్ళది సంసారమే కదా. అందువల్ల ఏమవుతుందంటే మన మీద ఒక నమ్మకం అనేది పోతుంది. మనసు మీద ఒక నమ్మకం పోయిందిరా అంటే మనం ఎన్ని కోట్లు సంపాదించుకున్నా ఆ నమ్మకం మళ్ళీ రాదు మనకి. ఆ విధంగా ఉంటుంది. ఒకసారి నమ్మకం పోయిందిరా అంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం అక్కడో ఇక్కడో అప్పు తెచ్చి పెట్టి ఏర్పాటు చేస్తుంటాము. కాబట్టి తెలుసో తెలియకో కొన్ని కార్డులు, క్రెడిట్ కార్డు లాంటివి కూడా కొన్ని వాడి దాని నుంచి కూడా కొన్ని సమస్యలు తెచ్చుకుంటారు. మీరు లేనిపోయిన సమస్యలు కొన్ని తెచ్చుకొని ఆ సమస్యల వల్ల
ఒకదాని కాబట్టి ఒకటి అప్పు, చక్ర వడ్డీ, భూచక్ర వడ్డీ అలాగ మీకు చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ బ్యాంకు వాళ్ళు అదిగో ఇదిగో మీరు కట్టాలి, లేకపోతే మిమ్మల్ని మీ ఇంటికి వస్తాము, మీ లేనిపోయిన సికాకు పెడతాము, మిమ్మల్ని కోర్టులో వేస్తాము, పోలీస్ స్టేషన్ దగ్గర వేస్తాము, మీ ఇంటికి వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని మిమ్మల్ని భయపెట్టించి మిమ్మల్ని రకరకాలుగా ఎన్నో విధానాలుగా బాధ పెడుతుంటారు. అది వాళ్ళకి తెలియక ఏం చేస్తారంటే మా జీవితం అయిపోయింది అనుకొని వాళ్ళు ఆ టెన్షన్తో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి అలా మీరు తప్పుడు నిర్ణయం తీసుకోవద్దండి. కాబట్టి మీరు దేనికైనా పోరాడాలనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్ని కావాలంటే మీకు దక్కవు. కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొద్దిగా ఆలోచించి చేయాలి. ఎవరో ఏదో చెప్పారు, ఎవరో ఏదో చేశారని మీరు చేయటం కాదు. మీరు చేసే పని కూడా ఆచితూచి అడిగేయండి. మరి మీ మీద ఉండాల్సిన ఈ శని ప్రభావము, ఈ గ్రహ ప్రభావం పోవాలనుకుంటే మీరు ఎక్కడెక్కడో పోయి పూజలు పునస్కారాలు చేసుకొని ఏది కాకోకుండా ఇబ్బందిగా బాధపడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.